యాహూ! నా ఇంటికి దీపమా, నా ఇంటికి దీపమా. కాకి బట్టలు వేసుకోవద్దన్నానే అనుకోండి, ఆ మాత్రానికి ఇలా పిచ్చి వేషాలు వేయాలా? పిచ్చి వేషాలు కదే ఇంటికి దీపమా, పిచ్చి సంతోషాలు. మన వెంకూరి సబ్ ఇన్స్పెక్టర్ ట్రైన్కి రమ్మని ఇవికో ఆర్డర్స్ వచ్చాయి. వచ్చిందా? మళ్ళీ కాకి డ్రెస్ రెడీ. నాకు తెలిసే, చిన్నప్పుడు వాడు నోట్లో పాలపేక బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి తీర్తాడని. ఇదిగో అయ్యాడు. ఇంకా చూస్తావే, వెళ్ళొస్తాను చదువుకో. టౌన్ వెళ్ళి తీసుకురావాలి వాడు. నేను మీరెళ్ళటం ఎందుకండి? ఉత్తరం పక్క రాసి పడేస్తే వాడే వస్తాడుగా. ఉత్తరం రాస్తే అది సమయానికి అందుతుందనే క్యారెంటీ ఏమిటి? ఒకవేళ అందినా నా దస్తురు చూసాంటే వాడు అవసరాన్ని చదవడు. ఒకవేళ చదివినా వాడు రాడు. అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి మరీ తీసుకొస్తాను. ఏదా సంచి తొందరగా. అరే ఏమిటలా నవ్వుతావు? నవ్వుయినా చెప్పు, చెప్పైనా నవ్వు. ఈ అవసరంతోనే వెళ్తారా? అరే నాన్న, ఎప్పుడొచ్చానన్నా? ఇప్పుడేరా, నిన్ను ఎస్ఐ టర్నింగ్ రమ్మని ఆర్డర్స్ వచ్చాయి. బయలుదేరెళ్దాం. ఓహో, ఉద్యోగంలో చేరను నేను. నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్దాం అనుకున్నావా? వెళ్దాం పద. ఆ కాఫీలు గీఫీలు అన్ని ఇక్కడే, మళ్ళీ బస్ ఎక్కడ దగ్గర దిగండి. నాన్న ఒకసారి కిందకి దిగాలి. ఎందురా? కాఫీకా? కాదు, కీఫీకి. అంటే దమ్ము కొట్టానుక? అన్ని దమ్ములే నాకు. కీఫీకి. కీఫీ ఏమిట్రా? పారిపోవటానికి కుట్రా? ఓ అందుక. మరి ముందే చెప్పచ్చు కదా. పద. ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ కట్టు? అమ్మా పారిపోదామనా? తొందరకని తొందరకని. ఎక్కడ తొందరగా. హార్న్ కొడుతున్నాడు, తొందరరా. లాభం లేదు నా పరిస్థితి చేయదాటిపోయింది. నేను అప్పుడే చెప్పాను బస్ ఎక్కే ముందు అన్ని నీళ్లు తాగొద్దురా అని. చెప్తే విన్నావా? దిగరా. అమ్మా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా నాన్నకి. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చెయ్యలేను అంటే వినడం లేదు. పైగా చేయాల్సింది నేను బలాత్కారం చేస్తున్నాడు. నోర్మై, బలాత్కారం చేయడం అంటే రేప్ చేయడం రా. అంటే సెక్షన్ 165. అయితే అది కాదు, అదే బలవంతం చేస్తున్నాడు. ఏమిటండి మీ చేదస్తాం? ఇష్టం లేని ఉద్యోగం ఎటా చేస్తాడు వాడు? వాడిష్టం అంటే పోడిష్టం. వాడిని నువ్వు కనుక మునిపే వాడు పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను. అబ్బా, నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు అని తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాను. ఏడ్చాలేరా, నీకు ఎలా ఆవేశం తెప్పిస్తాలో నాకు బాగా తెలుసు. చెప్తాను రైట్. అక్కడ గోడ మీద ఏం కనిపిస్తున్నాయిరా? ఓ చిన్న పురుగు, దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి. ఓరు పడుతాయి అవి కాదురా, వాటి కింద క్రీస్తు పూర్వం నాటి 2 ఫోటోలు. ఆ ఫోటోలు ఎవరో తెలుసా? ఆ మొదటిది మా తాతది, ఆ రెండోది మీ తాతది, అంటే మా నాన్నది. మరి ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి. మేకులు, 2 బుజ్జి మేకులు. ఆ మేకులు ఎందుకో తెలుసా?
ఒకటి నా ఫోటో తగిలించడానికి, రెండోది నీ యూనిఫామ్ తగిలించడానికా? కాదురా నీ ఫోటో తగిలించడానికి. మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే. మన ఇంటి గోడల నిండా వరుసనే మేకులు ఫోటోలు, ఫోటోలు మేకులు, మేకులు ఫోటోలు, ఫోటోలు మేకులు. నాన్న, నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా, మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోరు కొట్టినా, నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరను. వెంకు, ఈ హెడ్ కానిస్టేబుల్ వీరాసాన్ సంగతి నీకు తెలియదు. మర్యాదగా చెప్పిన మాట వినకపోతే మక్కలే వినగొట్టాను. అమ్మా చూడవే. అబ్బబ్బా ఏమిటండి మీకు బొత్తిగా ఇంటికి లాకప్ కి తేడా తెలియకుండా పోయింది. వాడు ఎప్పుడనగా అన్నం తిన్నాడో ఏమో. అన్నం తినేవరా? నువ్వు పదరా, స్నానం చేద్దు గాని పదా. పెట్టు పెట్టు, తిన్న తర్వాత చెప్తాను. ఎవరు? నేను రా వెంకు, పెంకులు ఎగిరిపెట్టారు. ఇదేంటి నాన్న, అర్ధరాత్రి వచ్చి కాళ్ళు పట్టుకున్నావు? పగలైతే మీ అమ్మ చూస్తుందని నైట్ డ్యూటీ వేసుకున్నాను రా. ప్రే వెంకు వెంకు, నా చిట్టివి కదూ, నా బుజ్జివి కదూ, నా నాన్నవి కదూ, నా మాట వినరా. నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ని చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా. నిన్ను కాకి బట్టలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా. ఇంతే కదా, ఈ మాత్రం దానికి నేను ఎస్ఐ కావడం తెలుసు నాన్న. నీకోసం ఇవాళ నుంచి జీవితాంతం నేను కాకి బట్టలే తొడుక్కుంటాను. లుంగి కూడా కాకిదే, ఖర్చు కూడా. ఒరే ఒరే, అలా అనుకురా. నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ని చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం, ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేశాను రా. అమ్మా, ఆర్డర్ చింపేశావా? ఎంత ద్రోహం చేసావు నాన్న. అంతేకాదురా, ఎక్కువ మంది పిల్లల పుడితే నిన్ను చదివించలేనేమోనని, నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనని, నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను రా. నువ్వు పొడుగవటం కోసం నీ చేత కాల్షియం బిళ్ళలు తినిపించాను రా. మన వంశంలో తొలి ఇన్స్పెక్టర్ అయ్యానన్న ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చినా కాదన్నాను రా. నాన్న, నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావు తెలియక నేను ఈ మాట కాదన్నాను. ఏడవకు నాన్న, ఏడవకు. తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు. ఈ తండ్రి మాట కోసం నేను కాకీవనానికి పెడతాను నాన్న, పెడతాను.